మదీనాలో 18 మంది హజ్ యాత్రికులు మరణించిన విషాద ఘటనపై బాధిత కుటుంబాలకు ప్రభుత్వం స్వదేశానికి పంపడంలో ఆలస్యం జరగడంతో వారిలో తీవ్ర ఆవేదన నెలకొంది. ఇదే సందర్భంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మరియు తెలంగాణ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ మహమ్మద్ సైఫుల్లా చేసిన కాలిపోయిన ముక్కలను చూసి ఏం చేస్తారు అనే వ్యాఖ్యలు చేయడం ఆగ్రహానికి కారణమైంది. ఆ వ్యాఖ్యను అసంబద్ధంగా బాధితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. బోధన్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్, జీ టుడే న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ నాసిర్ మీర్జా, ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు నాయకులు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాల పరిస్థితిని గౌరవించాలని, అధికారుల మాటల్లో బాధ్యత అవసరమని వారు డిమాండ్ చేశారు. వెంటనే అధికారి చేసిన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బాధిత కుటుంబాలకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేను జునైద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ లీడర్. నిన్న ఒక అకస్మాత్తుగా ఒక పెద్ద ఘటన అయింది. బోధన్ హైదరాబాద్కి చెందిన 42 ఉమ్రా ప్రయాణికులు మక్కా ఉమ్రా పూర్తి చేసి మదీనా వెళ్ళే తొవ్వలో అకస్మాత్తుగా ఒక డీజిల్ ట్యాంకర్ యాక్సిడెంట్లో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అలాంటి సమయంలో మృతి చెందిన వారికి ఇస్లాం షహీద్ అనే బిరుదు ఇస్తుంది. షహీద్ బిరుదు ఇచ్చినప్పుడు మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, షహీద్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రక్తపు బుక్క భూమి కింద పడక ముందే వాళ్లకు స్వర్గంలో చోటు దొరుకుతుంది. వాళ్ళు ఈ యాత్రలో ఆ యాక్సిడెంట్కు అయిన తర్వాత షహీద్ అనే పెద్ద స్టేజ్ని, పెద్ద స్టేటస్ని తెచ్చుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ సమయంలో మేము హైదరాబాద్ వాసులే కాకుండా, తెలంగాణ వాసులే కాకుండా మొత్తం భారతదేశ ప్రజలందరూ వారితో సమానంగా బాధలు పంచుకుంటున్నాం. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆ యాత్రికుల ఫ్యామిలీ మెంబర్స్కు సౌదీకి పంపించే విషయంలో ఏ ఆలోచన చేసిందో ఆ ఆలోచన మేరకు వాళ్ళందరినీ వక్ఫ్ బోర్డుకు పిలవడం జరిగింది. వక్ఫ్ బోర్డుకి పిలిచిన తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్లను పాస్పోర్టు సబ్మిట్ చేసి వీసా ప్రాసెస్కు పూర్తి చేయ విషయంకు ప్రారంభించినప్పుడు అక్కడ చాలా లేట్ అయ్యే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం కోపమయ్యారు. అలాంటప్పుడు ఒక పబ్లిక్ సర్వెంట్, ఒక వక్ఫ్ బోర్డ్ ఆఫీసర్ తను కూడా ఫ్రస్ట్రేషన్కు అలవాటు అయిపోయి, ఫ్రస్ట్రేషన్ అయిపోయి వాళ్ళ మీద కోప్పడడం జరిగింది. ఆ కోపంలో అతను ఏమన్నాడంటే, ఏం చేస్తారండి మీరు, వెళ్ళి కాలిపోయిన ముక్కలు చూస్తారా అన్నాడు. ఎంత బాధాకరమైన విషయం. ఇలాంటి సమయంలో వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండాల్సిన వాళ్ళు, ఇలాంటి సమయంలో వాళ్ళ బాధను పంచుకోవాల్సిన మనము వాళ్లకు ఇలాంటి సమాధానం ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాంటి విషయం మరి ఏ ఆఫీసరు రాబోయే రోజుల్లో ఇలా ప్రవర్తించద్దన్న అలాంటి శిక్ష ఆయనకి పడాలని కోరుతున్నాము. లేకపోతే వెంటనే మీరు ఆ ఫ్యామిలీ మెంబర్స్తోని క్షమాపణ కోరాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ ఫ్యామిలీ మెంబర్స్కి మా బోధన్ పట్టణ ప్రజల తరపున సమానంగా మీ బాధలో మేమందరం ఉన్నామని ఈ మీడియా పరంగా తెలియజేసుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వము వారికి, వారి ఫ్యామిలీకి అన్ని రకాలుగా వాళ్లకు సపోర్ట్ చేయాలి, వాళ్ళకు అండగా నిలబడాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఇలాంటి సంఘటన ఎవరికి ఒకటేసారి రావద్దు. ఎందుకంటే ఒకటే ఫ్యామిలీ మెంబరు దగ్గర 17 మంది బలి కావడం చాలా బాధాకరమైన విషయము. ఈ ఘటన ఒకటేసారి దేశవ్యాప్తంగా కదిలించేసింది. ఆ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ మేము కూడా సపోర్ట్గా ఉన్నాము. ఈ మీడియా పరంగా తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై ఆమ్ ఆద్మీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.